హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జై కుమారి కేఎండ్సి. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా నేను చూపించినట్లు ఈ విధంగా చేసి చూడండి, చాలా బాగుంటుంది. సో మరి వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరి దీని ప్రాసెస్ చూద్దామా? దీనికోసం నేను 4 కట్టల గోంగూరని క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఈ విధంగా అంటే కొంచెం మీడియం సైజు కట్టాలన్నమాట. క్లీన్ చేసుకున్న గోంగూరని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. మనం ఈ గోంగూరని రుబ్బము, ఈ విధంగానే వేసుకుంటాము. అందుకని చెప్పేసి ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి గోంగూరకి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి. అంటే మనకి కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఇవి వేగిపోయిన తర్వాత పక్కకు తీసేసుకొని అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసి వేయించుకోవాలి. ఈ రెండు కాస్త వేగిన తర్వాత 1 టీ స్పూన్ ధనియాలు కూడా వేసి వేయించుకోవాలి. వీటన్నిటిని కూడా కాస్త దోరగా వేగనివ్వాలి. పచ్చివాసన పోయే వరకు కూడా వీటిని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. జీలకర్ర లాస్ట్లో వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు దీంట్లోకి కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు వేసి వేయించుకోవాలి. మనం ఈ పచ్చడిలో ఎన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇవి కాస్త చల్లగా అయిపోయిన తర్వాత వీటన్నిటిని కూడా మిక్సీ పట్టేసుకోవాలి. పప్పులు అలాగే వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసి మిక్సీ పట్టుకోవాలి. దీంట్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని దీన్ని పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకుని మనం గోంగూర ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. వేసుకొని ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న గోంగూరని వేసేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి. ఇది ఆయిల్లో మంచిగా కుక్ అయిపోతుంది. చూడండి, 5 మినిట్స్లో మనకి గోంగూర చక్కగా ఉడికిపోయింది. మనం ఇంకా దీన్ని ఏమి రుబ్బమన్నమాట, ఈ విధంగానే ఉంచుతాము. చాలా బాగుంటుంది ఇలాగా. ఇదంతా కూడా ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇది కూడా వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు దీంట్లోకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి మనం ముందే మిక్సీ పట్టుకున్న పచ్చిమిరపకాయల పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఆ మిక్సీ జార్లోకి కొంచెం వాటర్ వేసేసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకుంటే మొత్తం అంతా కూడా మంచిగా ఈవెన్గా కలుస్తుంది అనమాట. ఇలా అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక మూత పెట్టేసి 2 నిమిషాల పాటు దీన్ని కుక్ అవనివ్వాలి. ఇప్పుడు గోంగూర పచ్చడికి మనం పోపు అయితే ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఆయిల్ వేసుకోవాలి. మనం పచ్చిమిరపకాయలు వేయించేటప్పుడు గోంగూర వేయించేటప్పుడు కొంచెం తక్కువ వేసాం కదా, ఇప్పుడు మంచిగా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకొని ఆవాలు ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసుకొని స్టవ్ సిమ్లోనే పెట్టుకొని ఈ పోపుని జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. అంటే మాడిపోకుండా చక్కగా ఆ ఎండుమిరపకాయలు క్రిస్పీగా అయ్యేటట్టు ఫ్రై చేసుకుంటే మనకు ఆ పచ్చడిలో వేసుకున్నప్పుడు చక్కగా మిరపకాయలు క్రిస్పీగా ఉంటాయి. ఇలా వేగిన పోపుని పచ్చడిలోకి వేసేసుకొని స్టవ్ ఆపేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా మిక్స్ చేసేసుకుంటే మనకి గుమగుమలాడే గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇది మనకి చిన్న చిన్న ఫంక్షన్లు ఉన్నప్పుడు చేసుకుంటే క్యాటరింగ్ వాళ్ళు ఇచ్చే పచ్చడిలాగా చాలా బాగుంటుంది అనమాట. సో మరి చూసారు కదండి, టేస్టీగా గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో. నచ్చితే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. అలాగే సింపుల్గా కూడా ఉంటుంది. ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఇలా డిఫరెంట్గా బాగుంటుంది అనమాట. సో మరి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. అలాగే కొత్తవారు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. పచ్చడి అయితే సూపర్ టేస్టీగా ఉంది, చాలా బాగుందన్నమాట. అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. సో మరి చూసారు కదండి, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.